ఇండియన్ ఎకానమీలో ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్ జరుగుతుంది. ఒకవైపు స్టాక్ మార్కెట్ రాకెట్లా దూసుకుపోతుంది, సెన్సెక్స్ రికార్డ్స్ హై టచ్ చేస్తున్నాయి, గోల్డ్ పెరుగుతుంది, జీడిపి నెంబర్స్ బాగున్నాయి, ఎకనమీ బూమింగ్ అని హెడ్లైన్స్ వస్తున్నాయి. కానీ అదే టైంలో లక్షల మంది జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. ఫ్రెషర్స్ కి కాల్స్ రావట్లేదు, ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్ కి ఆపర్చునిటీస్ కొంచెం తగ్గుతున్నాయి. హైరింగ్ రేట్ ఈస్ ఆల్ టైమ్ లో. కోవిడ్ టైంలో కొన్ని మంత్స్ మాత్రమే ఈ లెవెల్ కి వచ్చింది. లాస్ట్ టైం ఈ రేంజ్ లో ఉండింది 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో. మరి ఎకనమీ బాగుంటే జాబ్స్ ఎందుకు లేవు? స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంటే హైరింగ్ ఎందుకు కిందకి పడుతుంది? ఇండియాలో అసలు ఏం జరుగుతుంది? ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మన జాబ్ మార్కెట్ ని ఎవరు డ్యామేజ్ చేస్తున్నారు? ఏఐయా, ఐటీ స్లోడౌనా, గవర్నమెంట్ ఫెయిల్యూరా, లేదా మనందరం మిస్ చేస్తున్న ఇంకో పెద్ద రీజన్ ఏదైతే ఉందా? లెట్స్ ఫైండ్ అవుట్. సరే, ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇమాజిన్ మీరు ఒక ఫ్రెషర్, 4 years ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు, పేరెంట్స్ ఫీజు కట్టారు, ప్రాజెక్ట్స్ చేశారు, ఎగ్జామ్స్ రాశారు, ప్లేస్మెంట్స్ కోసం వెయిట్ చేశారు, కానీ జాబ్ మాత్రం రాలేదు. ఇప్పుడు మీకు అర్జెంటుగా జాబ్ కావాలి. మరి జాబ్ మార్కెట్లోకి వెళ్దాం, నౌకరీ ఓపెన్ చేద్దాం. సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం లొకేషన్ బెంగళూరు అని సెర్చ్ చేద్దాం. లెట్స్ సీ వాట్స్ ఇండియాస్ బూమింగ్ ఎకనామీ హ్యాస్ ఫర్ అస్. TCS సాఫ్ట్వేర్ డెవలపర్, సాలరీ 4 to 6 LPA, పోస్టెడ్ 3 weeks ago. అప్లికేషన్స్ ఏమో 500+. 500 దగ్గర కౌంట్ ఆగిపోయింది. యాక్చువల్గా ఎంతమంది అప్లై చేశారో దేవుడికే తెలియాలి. సరే, ఇంకో ఓపెనింగ్ చూద్దాం. ఇన్ఫోసిస్ సిస్టమ్ ఇంజనీర్ 3.5 LPA, పోస్టెడ్ 2 weeks ago. అప్లికేషన్స్ అగైన్ 500+. అంటే నేను ఈ జాబ్ కి అప్లై చేస్తే అట్లీస్ట్ 500 మందితో కంప్లీట్ చేయాలి. 500 అనేది మినిమం. యాక్చువల్ నెంబర్ 1000 లేదా 2000 అయినా అవ్వచ్చు. స్టాటిస్టికల్లీ చెప్పాలి అంటే ఈ జాబ్ కొట్టడం కన్నా IIT సీట్ కొట్టడం ఈజీ అనిపించే సిచ్యువేషన్. సరే, సాఫ్ట్వేర్ జాబ్స్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కొంచెం ఈజియర్ ఆప్షన్ ట్రై చేద్దాం. కంటెంట్ రైటర్, బెంగళూరు, స్టార్టప్లో వెతుకుదాం. పోస్టెడ్ 10 days ago. అప్లికేషన్స్ 200+. కంటెంట్ రైటింగ్కి కూడా 200 మంది అప్లై చేసి వెయిట్ చేస్తున్నారా? ఓకే, లెట్స్ సీ డిజిటల్ మార్కెటింగ్. అది నా ఫీల్డ్ కాదు, కానీ ఈ స్టేజ్లో బిల్స్ ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, శాలరీ 2.5 LPA, బెనిఫిట్స్ మెన్షన్ చేయలేదు, అప్లికేషన్స్ 300+. ఇంకో రోల్ 3 LPA, పోస్టెడ్ 2 days ago, అప్లికేషన్స్ 400+. 2 రోజుల్లో 400 మంది అప్లికేషన్స్. ఇది నైట్ మేర్ కాదంటే ఇంకేం చెప్తాం? జాబ్స్ లేవు, కాంపిటీషన్ మాత్రం అన్లిమిటెడ్. సరే, ఇప్పుడు డెస్పరేషన్ మోడ్. డేటా ఎంట్రీ ఆపరేటర్ సెర్చ్ చేస్తా. నేను ఈగో మెయింటైన్ చేసుకునే స్టేజ్లో లేను. ఐ నీడ్ జాబ్. కానీ మినిమం హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి కదా. మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ESI అయినా ఉండాలి. హెల్త్ బెనిఫిట్స్ ఫిల్టర్ అప్లై చేస్తాను. షాక్, 600 రిజల్ట్స్ నుంచి 22 జాబ్స్కి పడిపోయింది. 22 అంతే. సారీ గైస్. హెల్త్ కేర్ కావాలి అని అడిగారు. చాలా లగ్జరీ డిమాండ్ చేశాను అనుకుంటా. సరే, ఆ 22 జాబ్స్లో ఒకటి ఓపెన్ చేద్దాం. డేటా ఎంట్రీ, లాజిస్టిక్స్ కంపెనీ, పోస్టెడ్ 4 days ago, అప్లికెంట్స్ 80+. డేటా ఎంట్రీ రోల్కి కూడా 80 మంది క్యూలో ఉన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ అర్థమైందా? ప్రాబ్లం జాబ్స్ లేవని కాదు, ప్రాబ్లం జాబ్స్ కున్న అప్లికెంట్స్ చాలా ఎక్కువ. ప్రతి ఓపెనింగ్కి 100 మంది, కొన్నిసార్లు 1000 మంది. మీరు ఓవర్ క్వాలిఫైడ్ అయినా, పర్ఫెక్ట్ క్యాండిడేట్ అయినా ఇంటర్వ్యూ కాల్ వస్తుందని గ్యారంటీ లేదు. అందుకే ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఇన్ లూప్ హోల్. ప్రతిరోజు అప్లై చేస్తున్నారు, ప్రతిరోజు వెయిట్ చేస్తున్నారు, ప్రతిరోజు అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ అదర్ క్యాండిడేట్స్ అని మెయిల్ చూస్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా? టీవీలో ఎకనామిక్ బూమింగ్ అంటున్నారు, స్టాక్ మార్కెట్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది అంటున్నారు, GDP నెంబర్స్ ఏమో బాగున్నాయి. మరి గ్రౌండ్ రియాలిటీ ఎందుకు ఇలా ఉంది? జాబ్స్ ఎవరు తీసుకుంటున్నారు? ఏఐయా, ఐటీయా, స్టార్టప్ కొలాప్స్ అవుతుందా, లేకపోతే గవర్నమెంట్ ఫెయిల్యూరా? ఎందుకంటే ఈ క్రైసిస్కి ఒక విలన్ లేడు, మల్టిపుల్ విలన్స్ ఉన్నారు. అండ్ ద ఫస్ట్ సస్పెక్ట్ ఈజ్ ఏఐ. ఇప్పుడు ఏఐ గురించి అందరూ ఒకటే మాట్లాడుతున్నారు. ఏఐ మన జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది, ఫ్రెషర్స్కి ఫ్యూచర్ లేదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫినిష్ అని. కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద చేసిన స్టడీస్ చూస్తే మోస్ట్ కంపెనీస్ ఇప్పటి వరకు ఏఐ వల్ల లక్షల మందిని లే ఆఫ్ చేయలేదు. యాక్చువల్లీ కొన్ని కంపెనీస్ ఏఐ రిలేటెడ్ రోల్స్ కోసం హైరింగ్ కూడా చేస్తున్నాయి. సో అట్లీస్ట్ ఇప్పటి వరకు ఏఐ మెయిన్ విలన్ అని చెప్పడం కష్టం, కానీ ఏ ఇంపాక్ట్ లేదు అని కూడా చెప్పలేం. ఆ టాపిక్కి మనం కొంచెం సేపు తర్వాత వస్తాం. ముందు ఇంకో పెద్ద కల్పిట్ని చూద్దాం, ఐటీ స్లోడౌన్. వైట్ కాలర్ జాబ్ మార్కెట్ బ్యాక్ బోన్ ఏంటి? TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL. ప్రతి ఇయర్ లక్షల మంది ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్కి జాబ్స్ ఇచ్చే కంపెనీస్ ఇవే. కానీ లాస్ట్ 2 years ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ స్లో చేస్తాయి. ఫ్రెషర్స్ ఇంటేక్ అయితే ఆల్మోస్ట్ కట్ అయింది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కొంచెం బెటర్గానే ఉన్నాయి. రీజన్ అమెరికా అండ్ యూరోప్. అక్కడ కంపెనీస్ బడ్జెట్ కట్ చేసాయి, ప్రాజెక్ట్స్ పోస్ట్పోన్ అయ్యాయి, అవుట్సోర్సింగ్ స్పెండ్ అనేది తగ్గించింది. రిజల్ట్ ఇండియన్ ఐటీ కంపెనీస్కి వర్క్ తగ్గింది. వర్క్ తగ్గితే హైరింగ్ ఎందుకు చేస్తారు? ఇక్కడే రియల్ చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ జాబ్ మిస్ అయిన క్యాండిడేట్ మార్కెటింగ్, సపోర్ట్, అనలిస్ట్ రోల్స్కి అప్లై చేస్తాడు. అవునా కదా? అంటే కాంపిటీషన్ మిగతా ఫీల్డ్లో కూడా పెరిగిపోయింది. ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకోండి. మీరు బీటెక్ చేశారు, ఐటీలో జాబ్ చేద్దాం అనుకున్నారు. ఐటీలో జాబ్ రానప్పుడు ఏం చేస్తారు? ఏదర్ మార్కెటింగో, సపోర్టో, కాల్ సెంటర్ ఏదో జాబ్ అయితే ఎత్తుకుంటారు కదా. అందుకనే కాంపిటీషన్ అనేది పెరిగింది. 2020 నుంచి 2022 మధ్య స్టార్టప్స్ ఫుల్ ఫైర్లో ఉన్నాయి. ఫండింగ్, యూనికార్న్స్, మ్యాసివ్ హైరింగ్, హ్యూజ్ సాలరీస్, లైఫ్ సెట్ అనిపించేది. కానీ సడన్లీ ఫండింగ్ డ్రై అయిపోయింది. ఇన్వెస్టర్స్ కాషియస్ అయ్యారు.
అప్పుడు స్టార్ట్ అయ్యాయి లే ఆఫ్స్. బైజూస్, అన్అకాడమీ, డన్జో, ఓలా, Cars24 ఇంకా చాలా కంపెనీస్. జాబ్ మార్కెట్లో మీరు ఫ్రెషర్, మీ పక్కన కంపీట్ చేస్తుంది ఇంకో ఫ్రెషర్ కాదు, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడక్ట్ మేనేజర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మార్కెట్ లీడ్. వాళ్ళు స్టేబుల్ జాబ్ కోసం శాలరీ కట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది కదా మరి ఫ్రెషర్స్కి. అండ్ సస్పెక్ట్ ఫర్ గవర్నమెంట్ జాబ్. ఇండియాలో గవర్నమెంట్ జాబ్ అంటే డ్రీమ్, జాబ్ సెక్యూరిటీ, పెన్షన్, రెస్పెక్ట్. కాబట్టి లక్షల మంది ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటి, వేకెన్సీస్ ఉన్నాయి, క్యాండిడేట్స్ ఉన్నారు, కానీ హైరింగ్ ప్రాసెస్ స్లో. ఎగ్జామ్ డిలే, రిజల్ట్స్ డిలే, రిక్రూట్మెంట్ డిలే. మీన్వేల్ ప్రతి ఇయర్ కొత్త గ్రాడ్యుయేట్ క్యూలో యాడ్ అవుతూనే ఉంటారు. రిజల్ట్ ఒకే నోటిఫికేషన్కి లక్షల అప్లికేషన్స్. డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డి హోల్డర్స్ అందరూ ఒకటే క్యూలో ఉంటారు. ఎగ్జాక్ట్లీ మన వీడియో స్టార్టింగ్ లో సిచ్యువేషన్ ఇదే. మరి ఇప్పుడు పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఒక్కటే ప్రాబ్లం కాదు, ఐటీ స్లోడౌన్, గవర్నమెంట్ హైరింగ్ డిలేస్ ఇవన్నీ కలిసి ఒక జైంట్ ట్రాఫిక్ జామ్ ని క్రియేట్ చేశాయి. కానీ స్టోరీ ఇక్కడితో కూడా అయిపోలేదు. ఎందుకంటే ఇంకా ఒక విజిబుల్ విలన్ అయితే ఉంది. అదే ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్. మరి ఆ ఇన్విజిబుల్ ఫోర్స్ జాబ్ మార్కెట్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే బిజినెస్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే ఎంత కాస్ట్ పడుతుందో డిసైడ్ చేసే నంబర్. లోన్ చీప్గా ఉంటే కంపెనీస్ ఎక్స్పాండ్ అవుతాయి, న్యూ ఆఫీసెస్ ఓపెన్ చేస్తాయి, న్యూ ఫ్యాక్టరీస్ పెడతారు, న్యూ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. లోన్ ఎక్స్పెన్సివ్గా ఉంటే ఎక్స్పాన్షన్ పోస్ట్పోన్ అవుతుంది, హైరింగ్ పోస్ట్పోన్ అవుతుంది, బడ్జెట్స్ కట్ చేస్తాయి. సింపుల్. ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఆర్బీఐ రేట్స్ని రిలేటివ్లీ హైగా మెయింటైన్ చేస్తుంది. రీజన్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే మన డైలీ లైఫ్లో ప్రైసెస్ పెరగడం. టొమాటోస్, ఆనియన్స్, పెట్రోల్, మిల్క్, రెంట్ ఎక్సెట్రా అన్నీ పెరగడం. ప్రతి ఇయర్ అన్ని కొంచెం కొంచెం కాస్ట్లీ అవ్వడం. ఇన్ఫ్లేషన్ కనుక ఇండియాలో ఎక్కువ ఉంటే ఆర్బీఐ రేట్స్ పెంచుతుంది. రేట్స్ పెరిగితే బిజినెస్కి లోన్ కాస్ట్ పెరుగుతుంది. లోన్ కాస్ట్ పెరిగితే ఎక్స్పాన్షన్ స్లో అవుతుంది. ఎక్స్పాన్షన్ స్లో అయితే జాబ్స్ తగ్గిపోతాయి. ఇది ఒక విషియస్ సైకిల్, ఒక లూప్. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ హైగా ఉంటాయి, బిజినెస్ లెస్ ఇన్వెస్ట్ చేస్తాయి, లెస్ హైరింగ్ అవుతాయి, లెస్ జాబ్స్ ఉంటాయి, పీపుల్ లెస్ స్పెండ్ చేస్తారు, బిజినెస్ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది, అగైన్ హైరింగ్ స్లో అవుతుంది, అండ్ ద సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎర్లియర్ మనం చెప్పాం కదా, ఇప్పటి వరకు మిలియన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని డైరెక్ట్ గా రీప్లేస్ చేయలేదు అని. అది నిజమే, కానీ డేటా మిస్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఒక కన్సల్టింగ్ కంపెనీ ఉంది. ముందు ఏం జరిగింది, బేసిక్ రీసెర్చ్ కోసం 3 ఫ్రెషర్స్ ని హైర్ చేసుకునే వాళ్ళు, ఫర్ రిపోర్ట్ ప్రిపరేషన్, డేటా కలెక్షన్, డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీ, ChatGPT, క్లాడ్, జెమినీ, కోపైలట్, వర్క్ కంప్లీట్. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే 3 శాలరీ సేవ్ అయ్యి. అందుకే కంపెనీస్ ఎంప్లాయీస్ ని ఫైర్ చేయట్లేదు, కానీ ఫ్రెషర్స్ ని హైర్ చేయకుండా చేస్తున్నారు. డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. లే ఆఫ్ హెడ్లైన్స్ రావు, కానీ ఫ్రెషర్ ఆపర్చునిటీస్ డిసప్పర్ అయిపోతాయి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే మనం ఇప్పుడు ఇండియాలో చూస్తున్నాం. ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కి మార్కెట్ బాగుంది, పర్ఫెక్ట్ గా ఉందని కాదు, కానీ మేనేజబుల్ గా ఉంది. ఫ్రెషర్స్ సిచ్యువేషన్ బ్రూటల్గా ఉంది. అందుకే ఎంబీఏ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మంత్స్ తరబడి జాబ్ సెర్చ్ చేస్తున్నారు. స్లో ఎకనామీలో కంపెనీస్ కాస్ట్ సేవ్ చేయాలనుకుంటున్నాయి, వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఇస్తుంది. రిజల్ట్, లెట్స్ నాట్ హైర్ నో అనుకుంటున్నారు. ఈ సింగిల్ సెంటెన్స్ లక్షల మంది ఫ్రెషర్స్ కెరీర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం. కరెంట్ గవర్నమెంట్ బిగ్గెస్ట్ ప్రామిస్ లో ఒకటి ఏంటి? జాబ్ క్రియేషన్. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా. ఇవన్నీ ఒక ప్రామిస్ మీద బిల్డ్ అయ్యాయి, జాబ్స్ క్రియేట్ చేస్తామని. కానీ ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. టేక్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫ్యాక్టరీస్ ఇండియాకి రావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి, జాబ్స్ క్రియేట్ అవ్వాలి, సౌండ్స్ పర్ఫెక్ట్. కానీ రియాలిటీ కొంచెం కాంప్లికేటెడ్. ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి రా మెటీరియల్స్ కావాలి, మిషనరీ కావాలి, కాంపోనెంట్స్ కావాలి. వీటిలో చాలా ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ట్రేడ్ పాలసీస్ ఆ ఇంపోర్ట్స్ ని కాస్ట్లీ చేస్తున్నాయి. రిజల్ట్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది, కాంపిటీషన్ డిఫికల్ట్ అవుతుంది, హైరింగ్ స్లో అవుతుంది. కానీ ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది, అదే ఆటోమేషన్. 1994 ఫ్యాక్టరీస్ ఇమాజిన్ చేయండి, థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్. 2026లో ఫ్యాక్టరీస్ ఇమాజిన్ చేయండి, రోబోట్స్, ఆటోమేషన్ సిస్టమ్, ఏఐ మానిటరింగ్, స్మార్ట్ మెషిన్స్. అవుట్పుట్ ఎక్కువ, వర్కర్స్ తక్కువ. అంటే ఫ్యాక్టరీ బిల్డ్ అయినా ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవ్వకపోవచ్చు. అందుకే గవర్నమెంట్ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, ఫిజికల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. కానీ కొన్నిసార్లు ఈ ఆబ్జెక్టివ్స్ జాబ్ క్రియేషన్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో వర్క్ చేస్తాయి. అందుకే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి హెడ్ఏక్ గా మారుతున్నాయి. మరి ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఎకనామీ బాగుంటే జాబ్స్ ఎందుకు లేవు? స్టాక్ మార్కెట్ బూమ్ అవుతుంటే పీపుల్ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు? ద ఆన్సర్ ఈజ్ ఇన్ నెక్స్ట్ చాప్టర్. అది మన ఎకనామీలో జరుగుతున్న బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, ద కే షేప్డ్ ఎకనామీ. ఇండియా ఎకనామీ ఇప్పుడు ఎకనామిస్ట్ చెప్పే ఒక స్పెషల్ ఫేజ్ లో ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ కే షేప్డ్ ఎకనామీ. కే షేప్డ్ ఎకనామీ అంటే ఏంటి? సీ ద లెటర్ కే. ఒక లైన్ పైకి వెళ్తుంది, ఇంకో లైన్ కిందకి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ అదే మన ఎకనామీలో జరుగుతుంది. కొన్ని గ్రూప్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి, కొన్ని గ్రూప్స్ చాలా ఫాస్ట్గా స్ట్రగుల్ అవుతున్నాయి.
సేమ్ కంట్రీ సేమ్ ఎకనామీ, కంప్లీట్లీ డిఫరెంట్ రియాలిటీస్. టాప్ హాఫ్ ఆఫ్ ది కే ఏదైతే ఉందో, లెట్ స్టార్ట్ విత్ ద విన్నర్స్. మీరు ఆల్రెడీ జాబ్లో ఉంటే విత్ గుడ్ శాలరీ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, ఛాన్సెస్ ఆర్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మార్కెట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, అసెట్ వాల్యూ పెరుగుతుంది. ఏ టూల్స్ మీ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తున్నాయి. మీరు ఆల్రెడీ సిస్టంలో ఉన్నారు కాబట్టి గ్రోత్ బెనిఫిట్స్ మీకు వస్తాయి. ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ లేకపోతే ఒక 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ టూల్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ముందు చేసిన వర్క్ తగ్గించుకుంటారు, శాలరీ అలాగే వస్తుంది, కంపెనీకి వాల్యూ పెరుగుతుంది, శాలరీ స్టేబుల్ అవుతుంది, కెరీర్ కంటిన్యూ అవుతుంది. ఈ గ్రూప్ టాప్ కేలో ఉంటారు. బాటమ్ హాఫ్ ఎవరంటే ఫ్రెషర్స్, జాబ్ సీకర్స్, ఎంఎస్ఎంఈ వర్కర్స్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, రూరల్ వర్కర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్. వీళ్ళకి సిచ్యువేషన్ కంప్లీట్ గా ఆపోజిట్. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు, జాబ్ లేదు. ఎంఎస్ఎంఈ ఓనర్ ఆర్డర్స్ తగ్గిపోయాయి, మార్జిన్ డిసప్రే అయింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ లేవు, జాబ్ సెక్యూరిటీ లేదు. విలేజ్ లో అగ్రికల్చర్ ఇన్కమ్ స్టాగ్నెంట్ గా ఉంది. వీళ్ళందరికీ ఎకనామీ బూమ్ అవుతుందన్న ఫీలింగే ఉండదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో బూమ్ కనిపించదు కాబట్టి. అందుకే సోషల్ మీడియాలో 2 కంప్లీట్లీ డిఫరెంట్ ఇండియా స్టోరీస్ చూస్తుంటారు. పర్సన్ ఏ ఏమో, బ్రో మార్కెట్లో మనీ ప్రింట్ అవుతున్నాయి, చాలా డబ్బులు సంపాదించవచ్చు, ఎన్నో రకాలు ఉన్నాయని చెప్తారు. పర్సన్ బి ఏమో, బ్రో 6 months నుంచి జాబ్ దొరకట్లేదు, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు అంటారు. ఇద్దరు కరెక్టే. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎకనామిక్స్ సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు, బికాస్ ఎవిడెన్స్ ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్, కన్స్యూమర్ కంపెనీస్ హెచ్యుఎల్, నెస్లే, డాబర్, టైటాన్ ప్రీమియం ప్రోడక్ట్ సేల్స్ అనేవి ఇండియాలో బాగా పెరుగుతున్నాయి. ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్, ప్రీమియం బ్రాండ్స్, లగ్జరీ సెగ్మెంట్స్. కానీ మాస్ మార్కెట్ ప్రోడక్ట్స్ గ్రోత్ స్లో అయింది, కొన్ని ప్లేసెస్ లో డిక్లైన్ అయింది. దట్ మీన్స్ రిచ్ కన్స్యూమర్స్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, మిడిల్ క్లాస్ అండ్ లోవర్ ఇన్కమ్ కన్స్యూమర్స్ తక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఇన్ సింపుల్ వర్డ్స్, ఇండియాలో ఒక సెక్షన్ ప్రాస్పరిటీ ఎంజాయ్ చేస్తుంది, ఇంకో సెక్షన్ సర్వైవల్ మోడ్ లో ఉంది. ఏ మనీ ఎక్కడికి వెళ్తుంది? ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే. ఏ బూమ్ వల్ల ఇండియాకి మనీ వస్తుంది, చాలా మనీ వస్తుంది. డేటా సెంటర్స్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్, ఏఐ సర్వీసెస్, క్లౌడ్ ప్రాజెక్ట్స్, ఐటీ కాంట్రాక్ట్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫ్లో అవుతున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటి? ఆ మనీ ఎకనామీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. మోస్ట్లీ ఆల్రెడీ స్కిల్డ్ పీపుల్, ఆల్రెడీ ఎంప్లాయిడ్ పీపుల్కే వెళ్తుంది. ఈ ఏఐ వాడేది ఎవరు? కంపెనీలో ఆల్రెడీ జాబ్లో ఉన్నవాడు. జాబ్ లేనివాడు నాకు ఏఐ వచ్చంటే తీసుకునే పరిస్థితిలో కంపెనీస్ లేవు. ఎందుకంటే జాబ్ లేని వాడికి లేదా ఒక ఫ్రెషర్కి ఆపర్చునిటీ ఇచ్చే పరిస్థితిలో లేదు. ఒక ఫ్రెషర్కి ఆపర్చునిటీ ఇవ్వకపోతే అతనికి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్న పీపుల్, ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్గా ఉన్న పీపుల్ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఫ్యూ సిటీస్ దగ్గరే అది కాన్సన్ట్రేట్ అవుతుంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే, గుర్గావ్ అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ క్రియేట్ అయ్యే ప్లేసెస్ ఇదే. లక్షల జాబ్స్ క్రియేట్ అయ్యే ప్లేసెస్ ఇదే. అంటే ఆల్రెడీ జాబ్స్ క్రియేట్ అయిన చోటే ఇంకా జాబ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఏఐ వల్ల ఇంకా వాళ్ళు స్పెండ్ చేయగలుగుతున్నారు. అందుకే వాళ్ళ స్పెండింగ్ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో జీడిపి నెంబర్స్ అనేవి కనిపిస్తాయి బాగా. అందుకే జీడిపి అనేది ఇండియాలో గ్రో అవుతుంది. కానీ హైరింగ్ నెంబర్స్ అయితే బాలేవు. వై దిస్ షుడ్ స్కేర్ ఎవ్రీవన్ అంటే, ఈ ప్రాబ్లం ఫ్రెషర్స్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఈ ప్రాబ్లం అన్ఎంప్లాయిడ్ ప్రాబ్లం మాత్రం కూడా కాదు. ఈవెన్చువల్లీ ఇది అందరిది. థింక్ అబౌట్ ఇట్. మీరు ఇప్పుడు జాబ్లో ఉండొచ్చు, లైఫ్ స్టేబుల్గా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కంపెనీ అక్విజిషన్, లే ఆఫ్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీ ఆటోమేషన్, లేదా సింపుల్ గా మీరు బెటర్ ఆపర్చునిటీ కోసం మార్కెట్ లోకి రావచ్చు. అప్పుడు మీరు కూడా సేమ్ బ్యాటిల్ ఫీల్డ్ లోకే ఎంటర్ అవుతారు. అండ్ అప్పుడు మీకు అర్థమవుతుంది జాబ్ మార్కెట్ ఎంత బ్రూటల్ గా ఉందో. ద రియల్ క్వశ్చన్ ఏంటి అంటే, సిచ్యువేషన్ ఇలా ఉంటే ఫ్యూచర్ ఏంటి? జాబ్స్ ఇంకా తగ్గుతాయా? ఏం చేస్తుంది? ఫ్రెషర్స్ కి ఫ్యూచర్ ఉందా? ఇండియా నెక్స్ట్ 10 years లో ఏం జరగబోతుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మనం ఈ ఎకానమీలో సర్వైవ్ కాకుండా ఎలా థ్రైవ్ అవ్వాలి? బికాస్ వన్ థింగ్ ఈస్ క్లియర్, ఓల్డ్ ప్లే బుక్ పనిచేయదు. డిగ్రీ, జాబ్, స్టేబుల్ కెరీర్ అనే ప్లే బుక్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. ఈ ఫార్ములా బ్రేక్ అయిపోయింది. కొత్త రూల్ స్టార్ట్ అయింది. ఆ కొత్త రూల్ ఏంటి? ఈ ఏ ఎరాలో విన్నర్స్ ఎవరు, లూజర్స్ ఎవరు, మరి మనం ఏ సైడ్ లో ఉంటాం? అదే మన నెక్స్ట్ ఫైనల్ చాప్టర్, ద న్యూ రూల్స్ ఆఫ్ సర్వైవల్ ఇన్ ఇండియాస్ ఏఐ ఎకనమీ. ఇప్పటి వరకు మనం ఒక ఇంపార్టెంట్ కంక్లూషన్కి వచ్చాం. ప్రాబ్లమ్ ఇస్ నాట్ డిగ్రీ, నాట్ ఏఐ, నాట్ ఎకనమీ, బికాస్ ద వరల్డ్ హ్యాస్ చేంజ్. కానీ మన కెరీర్ స్ట్రాటజీ మాత్రం ఇంకా మారలేదు. చాలా మంది ఇప్పటికీ సక్సెస్ ఫార్ములా ఇలా ఉంటుందని నమ్ముతున్నారు. స్టడీ హార్డ్, డిగ్రీ తెచ్చుకో, జాబ్ వస్తుంది, లైఫ్ సెట్. మేబీ మన పేరెంట్ జనరేషన్ లో అది వర్కౌట్ అయింది. కానీ 2026 ఇండియాలో రియాలిటీ ఇస్ డిఫరెంట్. డిగ్రీ ఇప్పుడు ఎంట్రీ టికెట్ మాత్రమే, నాట్ గ్యారంటీ. ద బిగ్గెస్ట్ కెరీర్ మిస్టేక్ పీపుల్ ఆర్ మేకింగ్, చాలా మంది జాబ్ సర్చ్ ని లాటరీలా ట్రీట్ చేస్తున్నారు. 1000 jobs కి అప్లై చేస్తారు, 500 రెజ్యూమెస్ పంపిస్తారు, లింక్డ్ఇన్ ఈజీ అప్లై క్లిక్ చేస్తారు, తర్వాత వెయిట్ చేస్తారు, కాల్ రావట్లేదు అంటారు, అగైన్ రిపీట్. కానీ ఈ స్ట్రాటజీ 2026 మార్కెట్ లో వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఇస్ టూ హై. మీరు క్రౌడ్ లో ఇంకో అప్లికెంట్ మాత్రంగానే మిగిలిపోతారు. కంపెనీస్ కి రెజ్యూమే thousands లో వస్తాయి. కాబట్టి క్వశ్చన్, మీరు క్రౌడ్ లో కలిసిపోతారా లేదా స్టాండ్ అవుట్ అవుతారా? విన్నర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఒక కామన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. వాళ్ళు డిగ్రీ మీద డిపెండ్ అవ్వట్లేదు. దే ఆర్ బిల్డింగ్ స్కిల్స్, పోర్ట్ఫోలియో, పర్సనల్ బ్రాండ్స్. నెట్వర్కింగ్ చేసుకుంటున్నారు, ఏ టూల్స్ నేర్చుకుంటున్నారు.
ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెషర్స్ ఉన్నారు. పర్సన్ ఏ బీటెక్ కంప్లీట్ చేసి రెజ్యూమే ఉంది, సర్టిఫికేట్స్ ఉన్నాయి. పర్సన్ బి బీటెక్ కంప్లీట్ చేశారు, రెజ్యూమే గిట్ హబ్ ఉంది, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లింక్డ్ఇన్ లో యాక్టివ్ ఉంటారు, ఏ టూల్స్ యూస్ చేస్తారు, పోర్ట్ఫోలియో బిల్డ్ చేశాడు. ఇంటర్వ్యూ కాల్స్ ఎవరికి వస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్, పర్సన్ బి. ద న్యూ కెరీర్ ఇన్సూరెన్స్. మన పేరెంట్స్ జనరేషన్ లో జాబ్ సెక్యూరిటీ అంటే గవర్నమెంట్ జాబ్, మన జనరేషన్ లో జాబ్ సెక్యూరిటీ అంటే కంపెనీ. కానీ నెక్స్ట్ జనరేషన్ లో జాబ్ సెక్యూరిటీ అంటే అడాప్టబిలిటీ, న్యూ స్కిల్స్ నేర్చుకునే స్పీడ్, టెక్నాలజీని అడాప్ట్ చేసే అబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగల కెపాసిటీ. ఎందుకంటే టూల్స్ మారుతున్నాయి, ఇండస్ట్రీస్ మారుతున్నాయి, టెక్నాలజీస్ మారుతున్నాయి. కానీ ఫాస్ట్ గా అడాప్ట్ అయ్యే వాళ్ళు సర్వైవ్ అవుతారు. యాక్చువల్లీ సర్వైవ్ కాదు, థ్రైవ్ అవుతారు. సో ఈజ్ యువర్ డిగ్రీ యూజ్లెస్? వీడియో స్టార్టింగ్ లో మనం ఒక క్వశ్చన్ అడిగాం, డిగ్రీ యూజ్లెస్ అయిపోయిందా? ఆన్సర్ ఇస్ నో. డిగ్రీ యూజ్లెస్ కాదు, కానీ డిగ్రీ అలోన్ సరిపోదు. ఎగ్జాక్ట్లీ ఎలా అంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కార్ డ్రైవ్ చేయొచ్చు, కానీ లైసెన్స్ మాత్రమే ఉంటే రేస్ లో గెలవలేము. స్కిల్స్ కావాలి, ప్రాక్టీస్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. డిగ్రీ కూడా అలానే కెరీర్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కానీ కెరీర్ బిల్డ్ చేయడానికి అది ఒక్కటే సరిపోదు. ద ట్రూత్ అబౌట్ ఇండియాస్ జాబ్ క్రైసిస్. మరి ఈ వీడియో నుంచి ఒక సింగిల్ టేక్ అవే గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇది జాబ్ క్రైసిస్ మాత్రం కాదు, ఇది ట్రాన్సిషన్. ఓల్డ్ ఎకనామీ నుంచి న్యూ ఎకనామీకి ట్రాన్సిషన్ జరుగుతుంది. ఆ ట్రాన్సిషన్ పెయిన్ఫుల్ గా ఉంటుంది. కొన్ని ఇండస్ట్రీస్ సఫర్ అవుతాయి, కొన్ని జాబ్స్ డిసపియర్ అవుతాయి, కొంతమంది పీపుల్ స్ట్రగుల్ అవుతారు. కానీ ఇదే టైంలో కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, కొత్త ఇండస్ట్రీస్ పుట్టుకొస్తాయి, కొత్త కెరీర్స్ ఫామ్ అవుతాయి. క్వశ్చన్ ఏంటి అంటే, డూ వి రెసిస్ట్ ద change or do we embrace it? Because future lo biggest winners are people, those who are most adaptable people, most resourceful people, most curious people, and most importantly continuous గా నేర్చుకునే people. సో ఇండియాలో జాబ్ మార్కెట్ ఇప్పుడు డిఫికల్ట్ ఫేజ్ లో ఉంది, దాని గురించి డౌట్ లేదు. కానీ ఫియర్ తో ఫ్యూచర్ బిల్డ్ చేయలేం, అవేర్నెస్ తో బిల్డ్ చేయొచ్చు. అండ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మీ ఒపీనియన్ ప్రకారం ఇండియాలో బిగ్గెస్ట్ జాబ్ ప్రాబ్లం ఏంటి? ఏఐయా, స్కిల్ గ్యాపా, గవర్నమెంట్ పాలసీసా, లేదా కాంపిటీషనా? మీ థాట్స్ కామెంట్ లో చదవడానికి నేను వెయిట్ చేస్తున్నా. అంటిల్ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.